కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డైరెక్టర్ నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శూర్పణఖగా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తన రోల్పై కొన్ని కామెంట్లు చేసింది. శూర్పణఖ అనగానే అందరికీ ఒకే సంఘటన గుర్తుకొస్తుందని, కానీ ఆ క్యారెక్టర్కు ఇంపార్టెన్స్తో పాటు ఎన్నో ఎమోషన్స్ ఉంటాయని భావించే తాను ఈ రోల్ను అంగీకరించాలని రకుల్ చెప్పుకొచ్చింది. నిజంగానే తన క్యారెక్టర్కు సినిమాలో స్కోప్ ఉందా, లేక ప్రమోషన్లో భాగంగా చెప్పిందా? రామాయణం ఇతిహాసంలో శూర్పణఖ పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన కథల్లో ఆ పాత్రను కేవలం ఒక్క ఘటనకే పరిమితం చేసి చూపించారని రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణలో ఆ పాత్రను చాలా వైవిధ్యంగా, లోతైన భావోద్వేగాలతో డిజైన్ చేశారని, అందుకే ఈ పాత్ర చేయడానికి వెంటనే ఒప్పుకున్నానని రకుల్ స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో తన రోల్ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. శూర్పణఖ అంటే నెగటివ్ గా చూస్తారని, కానీ ఈ చిత్రంలో ఆమెను ఒకే భావనతో కాకుండా ఒక పూర్తి స్థాయి మానవ నైజం కలిగిన పాత్రగా చూపించబోతున్నట్లు రకుల్ వెల్లడించారు. ఆడియన్స్ కూడా పాత భావజాలంతో కాకుండా ఓపెన్ మైండ్ తో ఈ పాత్రను వీక్షించి అర్థం చేసుకోవాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ తారాగణం మరియు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ దృశ్య కావ్యం 2 భాగాలుగా రిలీజ్ కానుంది. ఇందులో మొదటి భాగం రామాయణ పార్ట్ 1 ని 2026 దివాళీ ఫెస్టివల్ కి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి రకుల్ తన రోల్ గురించి చెప్పుకొస్తున్న ఇన్ని విషయాలు వెండి తెరపై కనిపిస్తే ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.